హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే మా చేను దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ జొన్న సొప్పు అయితే వేసిన ఫ్రెండ్స్. ఇది మధ్యలో అంతా పీకేసి ఎండబెట్టాము. తర్వాత వచ్చేసి ఇది ఇంత పూలు వేసుకొని ఎద్దుల బండితో రోడ్డుకొని ఇంటి దగ్గర వాన వేసుకుంటే ఎనుములకు కానీ మేకలకు అన్నిటికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది అంతా కొవ్వ దొప్పినాను. ఇప్పుడు కొవ్వ ఎత్తుకొని పోయి బండి మీద వేస్తాను ఫ్రెండ్స్. పని చేస్తా అంటే నీళ్ళు భయంకరంగా దప్పికెత్తున్నాయి. ఏదో చిన్న బాటిల్ అయితే తెచ్చుకునే నీళ్ళు తాగుతున్నా ఫ్రెండ్స్. ఈ ఎండలో అక్కడ వాళ్ళు కూడా నీళ్ళు కావాలని నీళ్ళు తీసుకుని అంటున్నారు, ఎత్తుకొని పోతున్నారు వాళ్ళకి కూడా. ఈ కాలంలో కూడా ఎద్దుల బండులు ఉన్నాయంటే ఎంతో గ్రేట్ కదా. మా పల్లెల్లో ఇప్పటికీ ఎద్దుల బండ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ బండి. ఇంకో బండి కూడా ఉంటుంది సొప్ప. ఉదయాన్నే కాబట్టి కొంచెం ఎక్కువగా తొక్కొని వచ్చాము. అదే మధ్యాహ్నము అట్లయితే మటుకు వేయలేము. అందుకే ఏదైనా సొప్ప పని అనేది ఉదయాన్నే వేసుకురావాలా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు బండికి వేసినాం కదా, ఒక పక్కకి ఒరిగినట్టుంది. సేఫ్గా ఇల్లు చేస్తే చాలు. ఏమొక్కరో మళ్ళీ కింద పడింది అనుకో, అంతా మాకే మళ్ళీ డబల్ పని అవుతుంది. దీనంతా ఎత్తుకోవాలా, మళ్ళా బండికి పోయాలంటే చాలా కష్టం. ఇప్పుడే ఉదయాన్నే నీళ్ళు అన్నం పొద్దున్నే వచ్చినాము. పొద్దున్నే వచ్చినాం కాబట్టి ఉండే శక్తిని అంతా ఇది వేసేదానికే మాకు సరిపోయింది. మళ్ళీ కింద పడితే ఇంకా మా పరిస్థితి చూడండి, డబల్ పని అవుతుంది. ఇదంతా కింద పడకుండా సేఫ్గా ఇల్లు చేస్తే చాలు. ఉండు. ఈ వంక కాబట్టి ఎద్దులు అయితే పరిగెత్తాను చూడండి. అది బండి వాటం రాను వాటి ఇచ్చా సరే వాటం చూడండి. నాకు నగలు పట్టుకోవాలి. ఏం రేగులు అంటే ఇది ఇంకా దిబ్బలలో ఉంటుంది అంతా. ముందు పక్క జిన్నే అయిపోయింది బా, ఇప్పటికైతే అయిపోయింది సొప్ప వేసేది.
ఫ్రెండ్స్ ఫస్ట్ ట్రిప్ అయితే ఇంటికాడ వేసేసి వచ్చినాము. ఇది రెండవ ట్రిప్పు. ఇది మొత్తం 1.5 ఎకరా భూమిలో 2 ట్రిప్పులు అయింది జొన్న సొప్ప. ఇదంతా పువ్వు వేసుకొని ఇంటి దగ్గర వేసుకుంటాము. ఈ ఎండాకాలంలో వర్షాలు పట్టేంత వరకు ఈ ఎనుములకు మేకలకు అన్నిటికీ ఈ గడ్డిని ఉపయోగిస్తాం అన్నమాట ఆహారంగా. కరవాయి వారికి ఉంది. ఏమంటే రాలిపోతుంటుంది, ఇటు రాలిపోతుంటుంది అంతా. మొత్తానికైతే అంతా వేసేసిన ఫ్రెండ్స్. ఇదే 1.5 ఎకరా భూమి. ఇది సొప్పంతా తోలినాము. 2 ట్రిప్పులు అయింది. ఫస్ట్ ట్రిప్ పోయింది, సెకండ్ ట్రిప్పు. ఇంటికాడ అంతా వేసి ఎనుములకు అయితే స్టోరేజ్ చేస్తున్నాము. ఇది 1 సంవత్సరం అంతా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇట్లాంటి వ్యవసాయం మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి. అలాగే మీ అనుభవాలు కామెంట్ చేయండి.